కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటుతూ వారి సాధికారతను ప్రతిబింబించాలని నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ హరిత ముఖ్య అతిథిగా హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం, స్వాగత నృత్యం అతిథులకు సాదర స్వాగతం పలికింది. అంతేకాకుండా ఆడపిల్లలు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు వారి ధైర్యాన్ని, ఆత్మరక్షణ నైపుణ్యానికి అద్దం పట్టాయి. ఈ సందర్భంగా మహిళలు తమకు నచ్చిన రంగంలో ధైర్యంగా ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చాలా గుండె నిండిపోయేటట్టు చేసింది మీ ప్రదర్శన. అంటే నన్ను మీలో ఒకరిగా అడాప్ట్ చేసుకొని మీరు చేసిన తీరు చాలా బాగుంది. అట్లానే పిల్లలు చక్కగా నృత్య ప్రదర్శన ఇచ్చారు, మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రదర్శించారు. సరే, ఇవన్నీ మన ఎంటర్టైన్మెంట్ కొరకు మనం చేసుకున్నది సంతోషం. బట్ మన అసలు స్ఫూర్తి ఏంటి మహిళా దినోత్సవ? మీకు కావాల్సింది మీకు తెలుసా? మీరు కావాల్సింది మీకు చేస్తున్నారా? అది మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. మీకు నృత్యం నేర్చుకోవాలని ఉంటుంది, నేర్చుకోగలిగారా? ఇంట్లో మీకు ఎందుకమ్మా అవన్నీ మన ఇంట్లో. సో ఒక మహిళకు మహిళ శక్తిగా నిలబడినప్పుడే చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. విద్య అనేది చాలా పెద్ద ఆయుధం. అది ఉంటే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. సో విద్య మీద దృష్టి పెట్టండి. మీ పిల్లల మీద, మీ దగ్గర మీ బడిలో చదివే పిల్లల మీద, మీరు డైలీ మీరు చూసే పిల్లల మీద, వాళ్ళందరికీ చదువు ప్రాముఖ్యత చెప్పండి, చదువుకునేలా ప్రోత్సహించండి. ప్రభుత్వం కూడా ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టండి. అది సరిగ్గా వాళ్ళకి అందుతుందా లేదా కూడా మీరు ప్రశ్నించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఎక్కడైనా అన్యాయం, అక్రమం జరుగుతున్నా కూడా దాన్ని